సో అందరికీ నమస్కారం. ఈ వీడియోలో 6th క్లాస్ నుంచి 10th క్లాస్ ఉన్నటువంటి హిస్టరీ పార్ట్, సోషల్లో ఉన్నటువంటి ఇంపార్టెంట్ హిస్టరీ పార్ట్స్ మనం ఈ యొక్క వీడియోలో మనం మాట్లాడుకుంటాం. ముఖ్యంగా కొత్తగా చూసారందరూ కూడా సో ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ షేర్ యువర్ ఫ్రెండ్స్. మరి హిస్టరీ నుంచి మరి చరిత్ర, ఈ చరిత్ర విభాగం నుంచి మనకు వచ్చేటువంటి కొన్ని 9th క్లాస్లో ఉన్నటువంటి ప్రధాన అంశాలు, హిస్టరీ నుంచి ప్రధాన అంశాలు మాట్లాడుతాం. ఇందులో ఫ్రెంచ్ సమాజంలో ఉన్నటువంటి ఎస్టేట్ల పైన తప్పకుండా క్వశ్చన్ వస్తుంది. సో అది ఆ ఎస్టేట్ల పైన ముఖ్యంగా ఆ అంశాల గురించి చూద్దాం. మరి అసలు ఎస్టేట్లు అనేది ఎన్ని రకాలుగా ఉన్నాయి సార్ అంటే మొత్తము 3 రకాల ఎస్టేట్లు ఉన్నాయండి. ఎన్ని రకాల ఎస్టేట్లు ఉన్నాయి? 3 రకాల ఎస్టేట్లు ఉన్నాయి. మరి ఈ 3 రకాల ఎస్టేట్లలో ఒక్కొక్క ఎస్టేట్లో ఏ ఎస్టేట్లో ఎవరెవరు ఉన్నారు అనే అంశం మీద మనకు క్వశ్చన్ అడిగే అవకాశం ఉంటుంది. అంటే మొదటి ఎస్టేట్లో ఉండే వాళ్ళు ఎవరు సార్ అంటే మతాధిపతులు ఉంటారు. అంటే 1వ ఎస్టేట్లో ఉండేటువంటి వాళ్ళు ఎవరు సార్ అంటే మతాధిపతులు ఉంటారు. మరి 2వ ఎస్టేట్లో ఎవరు ఉంటారు? కులీన వర్గం వాళ్ళు ఉంటారు. కులీన వర్గం వాళ్ళు 2వ ఎస్టేట్లో ఉంటారు. అంటే ఫస్ట్ మతాధిపతులు, 2వ ఎస్టేట్లో కులీన వర్గము. మరి 3వ ఎస్టేట్లో సార్ అంటే పెద్ద వ్యాపారులు, వాణిజ్యవేత్తలు. మరియు ఇంకెవరు ఉన్నారండి ఇందులో చూసినట్లయితే సో రైతులు, చేతివృత్తుల వాళ్ళు. మరి ఈ 3వ ఎస్టేట్లోని మరి అంటే కూలీలు, సో చిన్న రైతులు, కూలీలు, వ్యవసాయ కూలీలు, సాధారణ కూలీలు కూడా నెక్స్ట్ ఏ ఎస్టేట్లో వస్తారంటే 3వ ఎస్టేట్లో వస్తారు. కాబట్టి ఈ ఎస్టేట్ల మీద తప్పకుండా క్వశ్చన్ అడుగుతాడు. మొదటి ఎస్టేట్లో మతాధిపతులు, 2వ ఎస్టేట్లో కులీన వర్గము, 3వ ఎస్టేట్లో పెద్ద వ్యాపారులు, వాణిజ్యవేత్తలు, రైతులు, చేతివృత్తుల వారు. దీని కింద మరియు సాధారణ కూలీలు, నెక్స్ట్ సేవకులు ఈ విధంగా మనం 3వ ఎస్టేట్లో రావడం జరుగుతుంది. కాబట్టి ఎస్టేట్ మీద క్వశ్చన్ అడుగుతారు. నెక్స్ట్ ఇంపార్టెంట్ ఏంటి సార్ అంటే సో డైరెక్టరీ అంటే కొన్ని ఇంపార్టెంట్ అంశాలు చూస్తున్నాం ఇక్కడ. డైరెక్టరీ అంటే ఏంటి సార్ అంటే ఫ్రాన్స్లో ఉన్నటువంటి 5 సభ్యులు, సో 5 సభ్యులు ఉండి కార్యనిర్వాహక వర్గాన్ని, అంటే ఫ్రాన్స్లోని 5 సభ్యులతో, ఎంతమంది సభ్యులతోని? 5 సభ్యులతోని సో కార్యనిర్వాహక వర్గం ఉంటే దాన్ని ఏమంటారు అంటే డైరెక్టరీ అంటాము. ఏమంటామండి? డైరెక్టరీ అంటాం. కాబట్టి నెక్స్ట్ సఫ్రేజ్. సో ఇక్కడ సఫ్రేజ్ అంటే ఏంటి? సఫ్రేజ్ అంటే సార్వజనీన ఓటు హక్కు. అంటే సార్వజనీన ఓటు హక్కు దేని తెలియజేస్తుంటాడు. కాబట్టి ఏం చెప్తుంది? సఫ్రేజ్ తెలియజేస్తుంది. నెక్స్ట్ మనకున్న దానిలో సో టైడ్ అంటే టైడ్ అంటాము లేదా టైడ్. సో టైడ్ లేదా టైడ్ అంటాం. దీన్ని ఇంకొక పేరు ఏంటి సార్ అంటే టైడ్ అని కూడా అంటాం. టైడ్ ఆర్ టైడ్ అంటాం. సో ఇక్కడ టైడ్ అంటే ఏంటి సార్ అంటే చర్చి విధించినటువంటి పన్నును ఏమంటాం? టైడ్ అంటాం. టైడ్. మరి ఈ యొక్క చర్చి విధించిన పన్ను అనేది ఎంత కట్టాలి? వ్యవసాయ ఉత్పత్తిలో 10వ వంతు కట్టాలి. చాలా చాలా ఇంపార్టెంట్ అండి. వ్యవసాయ ఉత్పత్తిలో ఎన్నో వంతు కట్టాలి? 10వ వంతు కట్టాలి. వ్యవసాయ ఉత్పత్తిలో 10వ వంతు కట్టాలి. ఏది? టైడ్. నెక్స్ట్ జంకర్లు అంటే ఏంటంటే మరి జంకర్లు అంటే ఏంటి సార్ అంటే ప్రష్యాలో ఉన్నటువంటి బడా భూస్వాములు, అంటే ప్రష్యాలో ఉన్నటువంటి పెద్ద భూస్వాములను మరి పెద్ద భూస్వాములను ఏమంటారు సార్ అంటే వాళ్ళను జంకర్లు అంటాం. కాబట్టి టైడ్, జంకర్లు చాలా చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ లాంగ్ పార్లమెంట్ కాలం అవుతుందండి. సో జతపరచు మీద క్వశ్చన్ అడుగుతాడు ఇట్లాంటిది. సో లాంగ్ పార్లమెంట్ అనేది ఎప్పటి నుంచి ఇప్పటి వరకు అంటే సో సుమారుగా 20 సంవత్సరాల పాటు లాంగ్ పార్లమెంట్ జరుగుతుంది. అంటే 1640 నుంచి 1660 వరకు ఉన్నటువంటి కాలాన్ని ఏమంటారంటే లాంగ్ పార్లమెంట్ అంటాం. నెక్స్ట్ బీతవాహ పాలన. ఈ బీతవాహ పాలన అనేది ఏ సంవత్సరం మధ్యకాలంలో జరిగిందంటే 1793-94 మధ్యకాలంలో బీతవాహ పాలన జరిగింది. నెక్స్ట్ రక్తరహిత విప్లవం. ఒక్క రక్తం చుక్క కూడా చిందించకుండా జరిగినటువంటి ఆ యొక్క నిర్ణయం, అంటే చర్చల ఆధారంగా జరిగినటువంటి వాతావరణమే యుద్ధం జరగకుండా ఒక రక్తం చుక్క కూడా కింద పడకుండా జరిగినటువంటి దాన్ని ఏమంటారు అంటే రక్తరహిత విప్లవం అంటాం. ఏ సంవత్సరంలో జరిగిందంటాడు? సో 1688 సంవత్సరంలో ఈ రక్తరహిత విప్లవం జరిగింది. కాబట్టి ఈ లాంగ్ పార్లమెంట్ 1642 1660, బీతవాహ పాలన 1793 నుంచి 94, రక్తరహిత విప్లవం 1688 1688 సంవత్సరంలో రక్తరహిత విప్లవం జరిగింది. నెక్స్ట్
మరి ఇక్కడ ఈ గ్రంథాల మీద గురుకుల ఎగ్జామ్లో అడిగిండు. ఈ 3 గ్రంథాలు బాగా ఇంపార్టెంట్. గురుకుల అనేటువంటి ఎగ్జామ్లో కూడా వీటి జతపరచు మీద క్వశ్చన్ అడిగిండు. కంపల్సరీగా బిట్ వస్తుంది ఇక్కడ నుంచి, కంపల్సరీగా బిట్ వస్తుంది. సో ఇక్కడ ఏంది 2 ట్రిటీస్ అంటే ట్రిటైస్ 2 ట్రిటైస్ ఆఫ్ గవర్నమెంట్ 2 ట్రిటైస్ ఆఫ్ గవర్నమెంట్ అనేటువంటి గ్రంథం రాసిన వాళ్ళు 2 ట్రిటైస్ ఆఫ్ గవర్నమెంట్ అనే గ్రంథాన్ని రాసిన వాళ్ళు వస్తారంటే జాన్ లాక్. ఎవరండి? జాన్ లాక్. సో 2 ట్రిటైస్ ఆఫ్ గవర్నమెంట్ చాలా చాలా ఇంపార్టెంట్, జాన్ లాక్ రాశాడు. నెక్స్ట్ ద స్పిరిట్ ఆఫ్ లాస్ అంటే ద స్పిరిట్ ఆఫ్ లాస్ అనే గ్రంథం రాసింది. సో ఇక్కడ చూడండి స్పిరిట్ ఆఫ్ లాస్ మాస్క్ మాంటెస్కో. ఇక్కడ ఎస్ కలుగుతుంది చూడండి. సో స్పిరిట్లో ఎస్ ఉంది, ఇక్కడ స్పిరిట్ ఎస్ ఉంది, ఇక్కడ ఎస్ ఉంది. మాంటెస్కో గుర్తుపెట్టుకోండి, మాంటెస్కో స్పిరిట్. సో ద స్పిరిట్ ఆఫ్ లాస్ మాంటెస్కో. సో ఎస్ గుర్తుపెట్టుకోవాలి, ఇక్కడ స్పిరిట్ ఆఫ్ లాస్. కాబట్టి ద స్పిరిట్ ఆఫ్ లాస్ అని గ్రంథం రాసినారు మాంటెస్కో. నెక్స్ట్ ద సోషల్ కాంట్రాక్ట్ అనేటువంటి ఒక గ్రంథం రాసిన వారు ఎవరు? సో రూసో అండి. రూసో ప్రకృతికి తిరిగిపోదామన్న వ్యక్తి ఎవరో రూసో. కాబట్టి రూసో ఏమంటాడంటే ద సోషల్ కాంట్రాక్ట్ అనేటువంటి విధానాన్ని అంటే సోషల్ కాంట్రాక్ట్ ఎలా ఉంటుంది అనే అంశాల గురించి, సాంఘిక సంబంధాల గురించి చెప్పినటువంటి అంటే ఎవరు సార్ అంటే రూసో. ఎవరండి? రూసో. నెక్స్ట్ ఇక్కడ కొన్ని ఇంపార్టెంట్ సమావేశాలు ఉన్నాయి. వియన్నా సమావేశం ఎప్పుడు జరిగింది అంటే 1815 సంవత్సరంలోని వియన్నా సమావేశం జరిగింది. నెక్స్ట్ ఫ్రాన్స్. ఇక్కడ ఈ 3 కూడా సేమ్ ఒకటే సంవత్సరంలో వచ్చాయండి. ఫ్రాన్స్ గణతంత్రం ఏర్పడిన సంవత్సరం. సో ఏంటండి? ఏర్పడిన ఫ్రాన్స్ గణతంత్రము ఏర్పడినటువంటి సంవత్సరం. మరి ఫ్రాన్స్ గణతంత్రం ఏర్పడిన సంవత్సరం అంటే 1871. జర్మనీ ఏకీకరణ 1871. ఓకేనా? ఇటలీ ఏకీకరణ 1871. అంటే ఇక్కడ సో జర్మనీ ఏకీకరణలో ఎవరు సార్ అంటే బిస్మార్క్. ఎవరండి? సో బిస్మార్క్ ఇక్కడ ప్రధాన పాత్ర వహిస్తాడు. బిస్మార్క్. నెక్స్ట్ ఫ్రాన్స్ గణతంత్రము, నెక్స్ట్ జర్మనీ ఏకీకరణ, ఇటలీ ఏకీకరణలో 3 ప్రధాన పాత్ర వహిస్తారు. అంటే జోసెఫ్ మజ్జిని, సో కౌంట్ కౌర్, సో గారిబాల్డి. సో ఈ 3 కూడా ఇటలీ ఏకీకరణ కోసము ఎక్కువ కష్టపడతారు. కాబట్టి సో గారిబాల్డి ఎర్ర చెక్క దళము. సో ఎర్ర చెక్క దళము ఏర్పడేసేవారు గారిబాల్డి. సో అదేవిధంగా మనకు ఈ ఇటలీ ఏకీకరణ, జర్మనీ ఏకీకరణ, ఫ్రాన్స్ గణతంత్రం 3 కూడా ఏ సంవత్సరం అంటే 1871 గుర్తుపెట్టుకోవాలి. అది చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ లెసన్లో ఉన్నటువంటి కొన్ని ఇంపార్టెంట్గా ఉన్నటువంటి ఇక్కడ నుంచి ఎలా అడుగుతాడంటే జతపరచండి అడుగుతాడు. జేమ్స్ వాట్ ఏ యంత్రాన్ని కనిపెట్టిందంటే ఆవిరి యంత్రాన్ని. ఏ సంవత్సరంలో? 1769 సంవత్సరంలో జేమ్స్ వాట్ ఏం కనిపెట్టాడంటే ఆవిరి యంత్రాన్ని కనిపెట్టడం జరిగింది. తర్వాత హెన్రీ కోట్ సో హెన్రీ కోట్ అనేటువంటి వ్యక్తి ఏంటంటే కలబోత బట్టిని అంటే సో వీటిని వివిధ రకాలైనటువంటి వివిధ రకాలైనటువంటి నమూనాలు తయారు చేయడంలో వాటిని కరగదీయడం, సో ఇనుమును కరగదీయడం, సో ఈ కలబోత బట్టిని కనిపెట్టింది సార్ అంటే హెన్రీ కోట్. నెక్స్ట్ రెండవ డర్బీ చాలా చాలా ఇంపార్టెంట్. రెండవ డర్బీ ఏం చేశాడంటే ముడి ఇనుము నుండి అండి. దీని నుంచి అండి ముడి ఇనుము నుండి తేలికగా కరిగిపోని దుఃఖ ఇనుమును సో ఎలా దుఃఖ ఇనుమును తయారు చేసినాడు రెండవ డర్బీ. రైట్. రెండవ డర్బీ ఏంటి సార్ అంటే ముడి ఇనుము నుండి తేలికగా విరిగిపోకుండా దుఃఖ ఇనుమును తయారు చేసిన వాడు అవుతారంటే రెండవ డర్బీ. నెక్స్ట్ అండి మనకి జేమ్స్ ఆర్ గ్రీవ్స్. మరి జేమ్స్ ఆర్ గ్రీవ్స్ ఏం కనిపెట్టాడంటే 1770లో అంటే 1770లో అంటే 1770 సంవత్సరంలో సిన్నింగ్ జెన్నీ అనేటువంటి యంత్రాన్ని అంటే లేదా నూలు వడికే యంత్రము నూలు వడికేటువంటి యంత్రాన్ని కనిపెట్టిన సార్ అంటే జేమ్స్ ఆర్ గ్రీవ్స్. ఎవరండి? జేమ్స్ ఆర్ గ్రీవ్స్. ఏం కనిపెట్టిండు? 1770 సంవత్సరంలో సిన్నింగ్ జెన్నీ అంటే దీన్ని నూలు వడికే యంత్రం అంటారు. ఇది కనిపెడతారు. నెక్స్ట్ ఎడ్మాండ్ కార్ట్రైట్స్
1785 సంవత్సరంలో, ఏ సంవత్సరంలో? 1785 సంవత్సరంలోని నీటి సహాయంతో మరమగ్గం, అంటే నీటి సహాయంతో నడిచే సో ఇక్కడ నీటి సహాయంతో నడిచేటువంటి మరమగ్గమును కనిపెట్టింది ఎప్పుడు సార్ అంటే ఎడ్మాండ్ కార్ట్రైట్ 1785 సంవత్సరంలో. నెక్స్ట్ కాటన్ జిన్ యంత్రం అంటే చాలా ఇంపార్టెంట్. కాటన్ జిన్ యంత్రం ఎలవిట్నీ. సో కాటన్ జిన్ యంత్రాన్ని కనిపెట్టిన సార్ అంటే ఎలవిట్నీ. ఎవరండి? ఎలవిట్నీ. నెక్స్ట్ పెన్నీ తపాలా పద్ధతి అంటారు. పెన్నీ తపాలా పద్ధతి కనిపెట్టిన సార్ అంటే రోలాండ్ పౌల్. సో రోలాండ్ పౌల్ అటువంటి వ్యక్తి ఏం కనిపెట్టిందంటే పెన్నీ తపాలా పద్ధతి. సో ప్రపంచంలో మొట్టమొదటి తపాలా ఏంటి సార్ అంటే సింధు డాక్. కాబట్టి పెన్నీ తపాలా పద్ధతి కనిపెట్టింది సార్ అంటే రోలాండ్ పౌల్ అండి. నెక్స్ట్ మూల్ అనేటువంటి మెరుగైన యంత్రం కనిపెట్టినవారు. ఎలాంటి యంత్రం అది? మ్యూల్ అనేటువంటి మెరుగైన యంత్రం కనిపెట్టిన సార్ అంటే సామ్యూల్ క్రాఫ్టన్. చూడండి ఇక్కడ సామ్యూల్ గుర్తుపెట్టుకోవాలా? ఎలా గుర్తుపెట్టుకోవాలి? మ్యూల్. కాబట్టి మ్యూల్ అనే మెరుగైన మ్యూల్ అనేటువంటి మెరుగైన యంత్రం కనిపెట్టిన సార్ అంటే సామ్యూల్ క్రాఫ్టన్. ఎవరండి? సామ్యూల్ క్రాఫ్టన్. రైట్. ఇవి చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ పక్కా రోడ్లు అంటే ఇక్కడ కంకర రోడ్లతోని ఏంటండి? సో కంకర రోడ్లు అంటే సో కంకరతోని రోడ్లు నిర్మాణం అనేది, సో కంకరతోని రోడ్లు నిర్మాణం చేసినటువంటి వ్యక్తి సార్ అంటే మెగ్డమ్. ఎవరండి? అంటే ఇక్కడ మెగ్డమ్ అనేటువంటి, సో ఇక్కడ ఈ వ్యక్తి ఏం చేస్తాడు? నిజంగా పక్కా రోడ్లు ఎలా నిర్మించాడు, కంకర రోడ్లతోని ఎలా రోడ్లు వేయాలో చెప్పిన వ్యక్తి ఎవరంటే మెగ్డమ్. మరి మొదటిసారిగా రోడ్ల వ్యవస్థ గురించి చెప్పిన వ్యక్తి మెగ్డమ్ కూడా. ఆవిరి శక్తితో నడిచేటువంటి శకటము ఎవరు సార్ అంటే జార్జ్ స్టీఫెన్సన్. ఎవరండి? జార్జ్ స్టీఫెన్సన్ కనిపెట్టడం జరిగింది. అది చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ ఇది ఈ కుటుంబం మీద క్వశ్చన్ అడిగే అవకాశం ఉంటుందండి. సో క్రూప్ కుటుంబం. మరి క్రూప్ కుటుంబం యొక్క ప్రధాన అంశం ఏంటంటే ముఖ్యంగా ప్రపంచంలో అతిపెద్ద ఆయుధ కర్మాగారం ఏంటంటే ఈ క్రూప్ కుటుంబం అండి. మరి జర్మనీ దేశంలో ఇది ముఖ్యంగా జర్మనీకి ఎక్కువగా అంటే జర్మనీ దేశానికి సహకారం చేస్తుంది. సో ఈ యొక్క జర్మనీ ఏ దేశానికి అండి? జర్మనీ దేశానికి ఎక్కువగా సహకారం చేసినటువంటి కుటుంబము క్రూప్ కుటుంబం. మరి ఇక్కడ 1887లో 46 దేశాలకు ఆయుధాలు సరఫరా చేసింది. పిరంగులు, తుపాకులు, అదేవిధంగా పెద్ద సో రైలు పెట్టెలు. ఇంకేం తయారు ఈ గ్రూప్ కుటుంబంలో ఉన్న ఏం తయారు రైలు పెట్టెలు. ఏంటండి? రైలు పెట్టెలు. గ్రూప్ కుటుంబం వాళ్ళు ఏంటి సార్ అంటే రైలు పెట్టెలు. ఇంకేంటి? సో ఆయుధాలు తయారు చేస్తారు. నెక్స్ట్ పిరంగులు ఇవన్నీ కూడా సో క్రూప్ కుటుంబం అనేటువంటి వాళ్ళు సో జర్మనీ దేశంలో ఇవి తయారు చేస్తూ ఉంటారు. 1887లో సుమారుగా 46 దేశాలకు ఆయుధ సరఫరా చేశారు. తర్వాత మొదటి క్షేత్ర పిరంగులు అంటే అసలు ప్రపంచంలోనే మొదటి క్షేత్ర పిరంగులు ఏర్పడిన కుటుంబం ఏంటంటే క్రూప్ కుటుంబం చాలా ఇంపార్టెంట్. సో ఇక్కడ నుంచి మనకు బిట్లాడుతారు. నెక్స్ట్ మనకంటే ఇక్కడ ఈ యొక్క ఉన్నటువంటి వీడియోలో మనకి ఇంపార్టెంట్ ఏంటి? మెగ్డమ్ చాలా ఇంపార్టెంట్, కంపల్సరీగా వచ్చే అవకాశం ఉంది. ఏంటి సార్ అంటే పక్కా రోడ్లు. నెక్స్ట్ ఇంకోటి ఇంపార్టెంట్ సార్ అంటే పెన్నీ తపాలా పద్ధతి, రోలాండ్ పౌల్ చాలా ఇంపార్టెంట్. మ్యూల్ అనేటువంటి మెరుగైన యంత్రం అంటాడు సామ్యూల్ క్రాఫ్టన్ చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ ఏంటి సార్ అంటే జేమ్స్ అర్గ్యూస్ ఇంపార్టెంట్ అండి, ఈసారి వచ్చే అవకాశం ఉంది. సో సిన్నింగ్ జెన్నీ నూలు వడికే యంత్రం కనిపెట్టింది. సో ఏ సంవత్సరంలో? 1770లో. నెక్స్ట్ ఇంపార్టెంట్ అంటే డర్బీ అండి, ఇది చాలా ఇంపార్టెంట్. రెండవ డర్బీ ముడి ఇనుము నుండి తేలికగా విరిగిపోని దుఃఖ ఇనుము కనిపెట్టింది ఎవరు సార్ అంటే రెండవ డర్బీ. నెక్స్ట్ అది చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ మనకు చాలా ఇంపార్టెంట్ అండి, ఈ గ్రంథాలు చాలా ఇంపార్టెంట్. గ్రంథాల నుంచి కంపల్సరీగా క్వశ్చన్ అడుగుతాడు. టూ ట్రిటైస్ ఆఫ్ గవర్నమెంట్ జాన్ లాక్, ద స్పిరిట్ ఆఫ్ లాస్ మాంటెస్కో, ద సోషల్ కాంట్రాక్ట్ రూసో. ఇవి చాలా ఇంపార్టెంట్, 3 గ్రంథాలు చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ ఇందులో మనకు ఈ టైడ్ అంటే ఏంటి? టైడ్ అంటాం లేదా టైడ్ అంటాం. సో చర్చి విధించినటువంటి పన్నును వ్యవసాయతో 8వ వంతు 10వ వంతు, ఇది చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ ఏంటి సార్ అంటే సో సర్ఫ్రైజ్ అంటే సర్వజనీన ఓటు హక్కు. నెక్స్ట్ ఈ ఎస్టేట్లు గుర్తుపెట్టుకోండి. మొదటి ఎస్టేటు మతాధిపతులు, రెండో ఎస్టేటు కులీన వర్గం, మూడో ఎస్టేటు పెద్ద వ్యాపారులు, వాణిజ్యవేత్తలు, రైతులు, చేతువారు, సాధారణ కూలీలు, సో చిన్న రైతులు,
రోజువారీ కూలీలు వీళ్ళందరూ కూడా 3వ ఎస్టేట్లో వస్తారు. కాబట్టి ఈ యొక్క వీడియోలో మనం మ్యాక్సిమం కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ చూస్తాము. నెక్స్ట్ వీడియోలో మరికొన్ని వీడియోతో మీ ముందుకు వస్తాము. మీ రాజమౌళి సార్తో. థ్యాంక్ యూ టు ఆల్. సో మీ యొక్క మిత్రులందరూ కూడా షేర్ చేయండి, సో లైక్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ టు ఆల్.